నిర్భయ చట్టం తీసుకువచ్చి ఒక అమ్మాయి పైన రేప్ జరిగితే ఆది ఆసరాగా తీసుకొని ఉద్యమాన్ని నడిపినటువంటి కేజ్రీవాల్ స్వయంగా తన సొంత రాజ్యసభ సభ్యురాలు అయినటువంటి స్వాతి మాలివాల్పై ఏ ఉద్యమంలో తనకు వెన్నుదన్నుగా ఉన్నదో ఆ ఉద్యమంలో ఉన్నటువంటి ఒక రాజ్యసభ సభ్యురాలపై స్వయంగా తన పిఏ దాడి చేస్తే, కొడితే, అవమానిస్తే మళ్ళీ వీళ్ళు వచ్చి వేలాది కేజ్రీవాల్ పుట్టుకొస్తారు. ఎందుకు? అవినీతి చేయడానిక, లిక్కర్ స్కామ్లు చేయడానికి వేలాది మంది కేజ్రీవాల్ పుట్టుకొస్తారా? అవినీతికి వ్యతిరేకంగా పుట్టామని చెప్పుకున్నటువంటి కేజ్రీవాల్ అవినీతి కంపులో పదవులకు సంబంధం లేదని చెప్పినటువంటి కేజ్రీవాల్ జైలుకు పోయినా పదవిని పట్టుకొని వేలాడి తన పదవిని తన పక్క వాళ్లకు ఇవ్వలేక, తన భార్యకే ఇవ్వాలని పట్టుబట్టి తన భార్యకు ఇవ్వలేక, తనకు సాయం చేసినటువంటి ఒక అడ్వకేట్కు రాజ్యసభ ఇవ్వడానికి తనతో పాటు పనిచేసినటువంటి ఒక రాజ్యసభ సభ్యురాలని కొట్టి చేసినటువంటి కేజ్రీవాల్ ఇంటరిమ్ బెయిల్ పైన ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇతర పార్టీల పైనకి దండయాత్రకు వెళ్ళడం అనేటువంటిది బెయిల్ రద్దు చేయడానికి అవకాశం ఉందా లేదా? తను ఒక ఎన్నికల ప్రచారం చేస్తా అని వచ్చి ప్రచారం పక్కన పెట్టేసి బీజేపీ ఆఫీసు ముట్టడికి పోవడం అనేటువంటిది బెయిలుకు విధించినటువంటి షరతులను ఉల్లంఘించడమా కాదా? బెయిల్ తీసుకొని ఇరుక్కపోయినటువంటి వచ్చి స్వాతి మాలివాల్ని కొట్టడము, ఆ తర్వాత ఇవన్నీ చేయడము, నేను నాకు ఆమ్ ఆద్మీ పార్టీ కనుక ఇండియా కూటమి అధికారంలోకి వస్తే నా బెయిల్ అసలు నేను జైలుకి పోవాల్సినటువంటి అవసరం రాదు, ఇవి అఖిలేష్ యాదవ్ అదే చెప్తున్నాడు, వీళ్ళు అదే చెప్తున్నారు. అంటే దొంగలంతా కలిసి ఊర్లు పంచుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారా? కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి మంచి వ్యక్తి కాడనేటువంటిది రుజువైపోయింది. లిక్కర్ కేసు ఒకటే కాదు, మిగిలినటువంటి అన్ని అంశాల్లో కూడా 1, 2, 3, 4 ఆయనతో ఉండేటువంటి వాళ్ళు ఖలిస్తానీ ఉగ్రవాదుల దగ్గర డబ్బులు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడలేదు. ఖలిస్తానీ ఉగ్రవాదుల దగ్గర డబ్బులు తీసుకున్నాడు, అది కూడా ఉగ్రవాదులను విడిపిస్తా అనేటువంటి దానికోసం. ఈ రాఘవ్ చెడ్డా, స్వాతి మాలివాల్ ఒకళ్ళు అమెరికా, ఒకళ్ళు లండన్ ఎందుకు పోయిర్రు? ఈ రైతు ఉద్యమం పేరిట ఖలిస్తానీ ఉగ్రవాద దగ్గర నుంచి డబ్బులు ఎక్కడికి వచ్చినాయి, ఆ డబ్బులు ఎక్కడికి వచ్చినాయి అనేటువంటి విషయాలపైన కూడా సమగ్ర విచారణ జరపాలి. కేంద్రంలో మోడీ ఉంది కదా, వాళ్ళు ఏం మామూలు చేస్తున్నారు అనేటువంటి మాట అనడానికి లేదు. తను ఒక బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ అవినీతికి పుట్టగొడుగుల్లాగా అవినీతి చేసినటువంటి వ్యక్తి, దేశ భద్రతను పణంగా పెట్టి డబ్బులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి, నిర్భయ చట్టం పెట్టి మహిళల కోసం మాట్లాడినటువంటి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా తన రాజ్యసభ సభ్యురాలుపైన దాడి చేయించినటువంటి నీచానికి దిగజారినటువంటి వ్యక్తి, మద్యం అమ్మకాల్లో వందల కోట్ల రూపాయలు తీసుకున్నటువంటి వ్యక్తిగా ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నటువంటిది. అట్లాంటి వ్యక్తికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. అట్లాంటి వ్యక్తికి సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఎందుకు? మీరు మీ అవినీతి కేసులో ఉన్నారు కాబట్టి అవినీతి పరులందరికీ కూడా మీరు మద్దతు తెలిపి ప్రచారం చేసిరండి అని. అమృత్పాల్ సింగ్ అనేటువంటి ఒక ఉగ్రవాద వ్యక్తి జైల్లో ఉండి పోటీ చేస్తున్నాడు, ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చారు, నేను కూడా ప్రచారం చేసుకోవాలి, నాకు కూడా బెయిల్ ఇవ్వమని ఒక ఉగ్రవాది కూడా అడుక్కునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి తీర్పు. భారతదేశ చరిత్రలో ఒక 3-4 తీర్పులు ఈ ఎన్నికల ముందు జరిగినటువంటి చాలా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. ఇది అరవింద్ కేజ్రీవాల్కు సంబంధించినటువంటి మధ్యంతర బెయిల్ ఒకటి, బాబా రామ్దేవ్కు సంబంధించినటువంటి కంపెనీలపై ఇచ్చినటువంటి తీర్పులు ఒకటి, ఎలక్టోరల్ బాండ్స్ విషయంలో ఇవి కావాలని ఉద్దేశపూర్వకంగా ఇచ్చినటువంటి తీర్పులుగా దేశ ప్రజల్లో ఒక చర్చ జరుగుతున్నది. దీనిపైన న్యాయవాదులు, న్యాయమూర్తులు తమ శీల పరీక్షను ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేకపోతే కష్టమైనటువంటి విషయం ఇది. ఒక ముఖ్యమంత్రి ఉండి ఒక ముఖ్యమంత్రి దగ్గరికి రాజ్యసభ సభ్యురాలు కలవడానికి వస్తే చెప్పరాని విధంగా మాట్లాడి, చెయ్యరాని విధంగా దెబ్బలు కొట్టి పంపించినటువంటి వ్యక్తులు వీళ్ళు బెయిల్ పైన, మధ్యంతర బెయిల్ పైన ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఎందుకు సమీక్ష చేస్తలేదు? దీనిపైన సుప్రీంకోర్టు ఎందుకు సమీక్ష చేస్తలేదు? ఇప్పుడు
ఒక ఒక ఆ, ఆ, ముఖ్యమంత్రి ఇంట్లో ఒక రాజ్యసభ సభ్యురాలు పైన ముఖ్యమంత్రి సమక్షంలో దాడి జరిగింది, అది మధ్యంతర బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి. ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పక్క పార్టీ పైన దాడి చేయడానికి వెళ్ళాడు, పక్క పార్టీ పైన దాడి చేయడానికి వెళ్ళాడు, అది మధ్యంతర బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తి. ఇది ఏ విధంగా సమర్థించుకుంటారు అనేటువంటి విషయం పైన స్పష్టంగా చెప్పాల్సి ఉంటుంది.